ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 గురువుగారి గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మొత్తం ఈరోజు 7వ రోజుకి చేరుకున్నాం. మరి నిన్నటి రోజు శ్రీ పాకలపాటి గురువుగారి గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు మరొక మహానుభావుడు, మహాగురువు గారు ఎవరంటే శ్రీ స్వామి వివేకానంద గారు. మరి శ్రీ స్వామి వివేకానంద గారు ఆయన చేసిన మహోన్నతమైన వర్క్ ఏమిటి? మన భారతదేశం అంతా కూడా బానిసత్వపు సంకెళ్లలో 200 సంవత్సరాలు ఉండిపోయింది. ఆ బ్రిటిష్ పరిపాలనలో. ఆ పరిపాలన వల్ల మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక సంపద, భారతదేశం యొక్క ఔన్నత్యము అది ఎవరికీ తెలియకుండా అయిపోవడము, చాలా వరకు ఛిద్రం చేసేయడము వాళ్ళు. గురుకుల వ్యవస్థనంతటిని కూడా పాడు చేసేయడము. ఎంతో గొప్ప గొప్ప విద్యలుండేవి. ఆ విద్యలు చెప్పే వాళ్ళందరి చేతులు నరికేయడము, నాలుకలు తెగ్గొయడము, ఎంతో హింస జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అలా జరగడం వల్ల ఆ తర్వాత ఆ పాశ్చాత్యులు చేసిన ప్రచారాల వల్లకైతే కావచ్చు, దేనివల్లైతే కావచ్చు, భారతదేశం అంటే ఒక చిన్న చూపు. భారతీయులందరూ కూడా అనాగరికులు అన్నట్టు. వాళ్ళంతా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. మూఢనమ్మకాల్లో బతుకుతూ ఉంటారన్నట్టు. మొత్తం మన సంస్కృతి ఎంతో అత్యున్నతమైన జ్ఞానము, సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌తో ఉన్న మన విధానాలు అవన్నీ కూడా ఒక రాంగ్ వేలో ప్రపంచానికి స్వయంగా భారతదేశంలో ఉన్న మన యువతకే కూడా తెలియకుండా అయిపోయిన ఒకానొక సమయం. అటువంటి సమయంలో మొత్తం ఆ సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని, మన సంస్కృతిలో మనం ఆచరించే విధానాల యొక్క సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌ని, వాటిలో ఉన్న మహా అద్భుతమైన జ్ఞానాన్ని, సంస్కారాన్ని, ఆ ప్రాక్టీసెస్ వల్ల మనం జీవితంలో పొందే అత్యున్నతమైన లాభాన్ని, విలువలని, వ్యక్తిత్వాన్ని వాటన్నిటిని కూడా మన భారతదేశంలోనే వాళ్ళకే కాదు, మొత్తం ప్రపంచాన్నంతటికి కూడా చాటి చెప్పి, మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం ఏంటో మరీ తిరిగి చాటిన వారే స్వామి వివేకానందుల వారు. అంతేకాదు అప్పటికే ఎంతో బానిసత్వం వల్ల ఎన్నో తరాల పాటు కృంగి కృశించిన ఆ యువతకి తేజాన్నిచ్చి వాళ్ళందరినీ శక్తివంతులుగా ఉత్తేజపరిచి, మరి ఎంతో ముందుకు నడిపించిన వారు స్వామి వివేకానందుల వారు. ఆయన మాటలు వింటే ఎవరికైనా సరే ఆ బ్లడ్ బర్న్ అయ్యి వాళ్ళు నేనేదైనా సాధించగలను అనే నమ్మకాన్ని, ఆ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని వాళ్ళలో తెచ్చుకోగలుగుతారనమాట. అందుకనే ఆయన జన్మదినమైన జనవరి 12ని ప్రతి సంవత్సరం యూత్ డేగా మనం జరుపుకుంటాం. ఆయన సాధించిన ఆ గొప్ప ఘనత, విజయాలు మాటలకి అందనివి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆయన జీవితంలోని కొన్ని విశేషాలని ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు వివేకానందుల వారి గురించి. మరొక్కసారి కొన్ని విశేషాలను ఈరోజు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ మహానుభావుల గురించి తెలుసుకోవాలి. వాళ్ళ జీవిత విశేషాల్ని తిరిగి తిరిగి గుర్తు చేసుకోవాలి. మరి ఆళ్ళ జీవిత విశేషాలన్నిటిని గొప్ప కథలుగా మన నెక్స్ట్ జనరేషన్‌కి మనం అందించాలి. మనం నేర్చుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్‌కి అందించాలి. అది మన బృహత్తరమైన బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగానే ఈరోజు వివేకానందుల వారి గురించి మరొక్కసారి తెలిసిన ఆ వివరాలన్నిటిని గుర్తు చేసుకుందాం. ఆయన 1863 జనవరి 12న సోమవారం రోజు జన్మించారు. ఆయన తల్లి భువనేశ్వరి దేవి గారు. అలాగే తండ్రి వీరేశ్వరుడు. వీరేశ్వర దత్త అని అంటారనమాట. దత్త వంశంలోని వారనమాట వీరు. అయితే ఈయన పుట్టినప్పుడు వివేకానందుల వారు చెప్తారు. నా తల్లితండ్రులు ముఖ్యంగా ఎంతో నోములు నోచి, ఎంతో కొలిచి, ఎంతగానో ఎదురు చూస్తే పుట్టారట ఈయన. ఆయనకంటే ముందు ఒకళ్ళు పుట్టడం, చనిపోవడం జరిగింది. తర్వాత మొత్తం ఎంతో గొప్ప సంకల్పాలు చేసుకొని, ముఖ్యంగా భువనేశ్వరి దేవి గారు, తండ్రి ఇద్దరూ కూడా ఎంతో గొప్ప సంకల్పాలు చేసుకొని, ప్రతి సోమవారం వెళ్లి శివాభిషేకం చేసి, చాలా ఉన్నతుడైన శివాంశతో కూడిన మొత్తం ఈ జగత్తుకి మేలు చేకూర్చే ఒక బిడ్డ కావాలి అని చెప్పి ఎంతగానో తప్పించి, అలాగా ఆ సాధనలో, ఆ ప్రార్థనలో ఉండగా, ఒకానొక రోజు ఏమైందంటే, ఆవిడకి ఒక కలలో శివుడు కనిపించి, ఆ శివుడి నుంచి ఒక తేజస్సు వచ్చి ఆవిడ లోపలికి ప్రవేశించిందట. ఆ తర్వాత ఆవిడ గర్భం దాల్చడం జరిగిందనమాట.
వివేకానందుల వారెప్పుడూ చెప్తారనమాట. ఆహ్, క్షణికావేశం వల్ల పుట్టే పిల్లల వల్ల ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. గొప్ప ప్రార్థన వల్ల ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావాలని చెప్తారనమాట. కాన్షియస్ పేరెంటింగ్‌లో కూడా అదే చెప్తాం. బిడ్డ పుట్టడానికి ముందు నుంచి తల్లిదండ్రులిద్దరూ కూడా శృతిలో కలిసి ఏకశృతిగా ఉండి ఉన్నతమైన సంకల్పాలతో ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నతమైన ఆత్మల్ని ఆకర్షించుకుని ఆ జన్మనివ్వాలి. అంతేగాని క్షణికోద్రేకంతో కలిగే ఆ వాంఛ వల్ల జననం అనేది జరగకూడదు. ఉన్నతంగా బిడ్డనికి జన్మనివ్వాలని చెప్తారనమాట. అది ఆ విధంగా మరి ఎంతో ఉన్నతంగా వాళ్ళు సాధన చేసి ఆహ్, అవధానం చేసి మరి శివాంశ సంభూతుడైన ఆ వివేకానందుల వారిని ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. మరి ఆయన పేరు ఏంటంటే ఆహ్, మామూలుగా అయితే నరేంద్రుడు అని చెప్పేసి ఇంట్లో పిలిచేవారనమాటండి ఆయన్ని. తండ్రి పేరు విశ్వనాథ దత్త. తల్లి పేరు భువనేశ్వరి గారు. తండ్రి పేరు విశ్వనాథ దత్త. వీరేశ్వర్ అని చెప్పి పేరు నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు. కానీ అని ఇంట్లో పిలిచేవారనమాట. కానీ ఎక్కువగా అందరికీ నరేంద్రుడు, అలాగే స్వామి వివేకానంద అనే పేర్లే అందరికీ తెలుసు. అయితే ఆయన చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారటండి. ఎంత అల్లరి చేసేవారంటే, ఆయన అల్లరి భరించలేకపోయేవారట. ఆయన అల్లరి అదుపు చేయడానికి 2 రకాల పద్ధతుల్ని తల్లి వాడేవారట. ఆ పద్ధతులు ఏంటి అంటే గనక, ఒకటి ఏంటంటే శివ శివ అని చెప్పేసి ఆయన మీద నీళ్లు చల్లితే అప్పుడు కొంచెం శాంతపడేవారట. ఒక్కొక్కసారి ఏం చేసేవారంటే, "నువ్వు గనక ఈ అల్లరి ఇప్పుడు ఆపకపోతే గనక నిన్ను శివుడు కైలాసంలోకి రానివ్వడు" అని చెప్పేవారట. అప్పుడు వెంటనే అల్లరి ఆపేసి, "నేను ఆపేసాను. కైలాసంలోకి రానిస్తాడు కదా!" అని చెప్పి అడిగేవారట. సో, అలాగా చాలా అల్లరి చేస్తూ ఉండేవారు. ఆయన చిన్నప్పటి నుంచే తల్లిగారు ఒక మొదటి గురువనమాటండి ఆయనకి. ఆ తల్లిగారు ఎప్పుడూ కూడా ఋషుల కథలు, మునుల కథలు, రామాయణ, భాగవతంలోని కథలు, ఎంతో గొప్ప గొప్ప నాయకుల కథలు అవన్నీ కూడా చెప్తూ ఆవిడని పెంచారట. ఎప్పుడు చెప్పేవారట తల్లిగారు, "ఎప్పుడూ కూడా నీ ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. నీ ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో నువ్వు జీవించాలి. అలాగే ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి. ఇతరులని గౌరవాన్ని పరిగణించాలి. నీ గౌరవాన్ని కూడా ఎప్పుడూ తీయకూడదు. ఎప్పుడూ సమబుద్ధితో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే" అని ఎప్పుడు తల్లిగారు చెప్తూ ఉండారట. ఎన్నో సార్లు ఆయన తల్లిగారు చెప్పిన ఆ విలువలన్నిటిని కూడా వివేకానందుల వారు తలుచుకోవడం, ఆమె తల్లిని ప్రస్తావించడం జరిగిందనమాటండి. అలాగే రామాయణ కథలంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమనమాట. ఇప్పుడు రాముల వారు, సీతాదేవి ఇంకా ధ్యాన ముద్రలో ఉన్న ఈశ్వరుడు. ఈ వీళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి, ఆ ధ్యాన ముద్రలో ఉన్న ఈశ్వరుడిని చూసి అలాగే ఈయన కూడా కూర్చొని, అలా మెడిటేషన్‌లోకి తెలియకుండానే, ఆ ధ్యాన విధానం తెలియకుండానే కళ్ళు మూసుకొని ఆ స్థితిలోకి వెళ్ళిపోయేవారట. ఎప్పుడు ఆయన నిద్రపోయే ముందు ఒక జ్యోతి కనిపించి, ఆ జ్యోతిలోంచి అలా నిద్రలోకి వెళ్ళిపోయేవారట. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నిద్రపోవడానికి ఆ జ్యోతి కనిపించేదట ఆయనకి. ఆయన ప్రతి ఒక్కళ్ళకి అలాగే కనిపిస్తుందేమో అని అనుకునేవారట. కానీ ఒకసారి స్నేహితుడితో ప్రస్తావించినప్పుడు, ఓహ్! అందరికి అలా కనిపించదు అని అప్పుడు ఆయనకి అర్థమైందట. చిన్నప్పటి నుంచి చాలా చాలా చురుకుగా ఉండి, ఏ పుస్తకాన్నైనా సరే అవలీలగా ఆయన మొదటి ఒక పారాగ్రాఫ్‌లో గాని, పేజీలో గాని మొదటి లైను, చివరి లైను చదివితే ఆటోమేటిక్‌గా ఆయనకి మొత్తం ఉన్నదంతా అర్థమైపోయేదట. చాలా స్పీడ్‌గా పుస్తకాలు చదివేసేవారనమాటండి. కోల్‌కత్తాలో ప్రెసిడెన్షియల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యారాయన. జాయిన్ అయ్యి ఆయన మనస్తత్వ శాస్త్రం గురించి, ఇంగ్లీష్ గురించి, చరిత్ర గురించి, న్యాయశాస్త్రం గురించి వీటన్నిటి గురించి కూడా చదువుకున్నారన్నమాట. ఇంకా ఆయన వెస్టర్న్ ఫిలాసఫీ ఇండియన్‌లో ఉన్న స్క్రిప్చర్స్‌ని చదివారు. అలాగే వెస్టర్న్ ఫిలాసఫీని చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ రాసిన గ్రంథాలన్నిటిని కూడా ఆయన చదివేవారన్నమాట. అంతే కాదండి ఆయనకి మ్యూజిక్‌లో ఎంతో గొప్ప పట్టు ఉంది. ఆయన 'జ్వాలా ప్రసాద్' అనే ఆయన దగ్గర నుంచి ధృపద సంగీతాన్ని చాలా బాగా అభ్యసించారట. అలాగే 'ఉస్తాన్ ఖాన్' దగ్గర నుంచి, అలాగే 'కాశీనాథ్ ఘోష్' గారి దగ్గర నుంచి ఆహ్, మృదంగాన్ని, తబలాని అలాంటి వాయిద్యాలు నేర్చుకున్నారట. ఆయన సంగీతం ఎంతలా అంటే కేవలం సంగీతం పాడడమే కాదు, ఎంతో మృదుమధురంగా పాడేవారట. పాడడమే కాదు, ఆయన సామ్య సంగీతం, ఆగమన సంగీతం, సంగీత శాస్త్రం, దానిలోని రాగాలు, ఆ రాగాల యొక్క ఔన్నత్యం, ఇలా ఎంతో శాస్త్ర పరిశోధన కూడా ఆయన చేసి తెలుసుకున్నారనమాట. అలా 1887లో చండీ చరణ్ గారు సంగీత కల్పతరు అని చెప్పేసి
ఒక పుస్తకం రాశారనమాట. ఆ పుస్తకాల్లో చాలా భాగాల్ని స్వయంగా వివేకానందుల వారే సంకలనం చేశారు. అంతేకాదు ఆ పుస్తకంలో గొప్ప గొప్ప వాగ్గేయకారుల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ సంకీర్తనలు కూడా చేర్చారట. అప్పుడు ఆ వాగ్దేయకారుల యొక్క జీవిత చరిత్రలను కూడా మన నరేంద్రుల వారు అంటే వివేకానందుల వారే రాశారనమాట. అంతేకాదు నృత్య శాస్త్రంలో ఆయనకి ప్రవేశం ఉంది. చరిత్ర చదువుకున్నారు. వ్యాయామంలో చాలా పట్టు ఉంది. బాగా వ్యాయామం చేసేవారనమాటండి. బలంగా ఆయన శరీరం చూస్తే విగ్రహం చాలా బలంగా ఉండేదనమాట. కుస్తీ పట్లు పట్టేవారట. కుస్తీ పట్టులో ఎవరు నెగ్గలేకపోయేవారట ఆయనతో. ఎప్పుడు వ్యాయామంతో శరీరాన్ని, అలాగే జ్ఞానంతో బుద్ధిని బలంగా చేసుకోవాలి. బలంగా ఉండడమే జీవితం, బలహీనతే మరణం అని చెప్పేవారనమాట ఆయన. అయితే ఆయన చిన్నప్పటి నుంచి ఆ ఫిలాసఫీలు ఎక్కువగా చదువుకోవడం వల్ల బ్రహ్మ సమాజానికి కొంచెం ఆకర్షితులయ్యి బ్రహ్మ సమాజంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ బ్రహ్మ సమాజంలో వాళ్ళు చెప్పే ఆ సిద్ధాంతాలు, విగ్రహారాధన వ్యతిరేకించడము అదంతటికి ఆకర్షితులయ్యి అందులో జాయిన్ అయ్యారనమాటండి. అయితే ఆ బ్రహ్మ సమాజంలో ఉన్న దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని అడిగారట. మీకు మీకు మీరు దైవాన్ని చూసారా? మీకు నిజంగా దైవ దర్శనం అయ్యిందా? అని చెప్పేసి. అడిగితే ఆయన అలా ఆయన కళ్ళలోకి చూసి, "నీవో గొప్ప యోగి కళ్ళు నీవి" అన్నారు గానీ సమాధానం చెప్పలేదట. ఇప్పుడు కూడా ఆ దైవాన్ని ఎక్కడ చూసినా, ఎన్ని పుస్తకాల్లో చదివినా దేవుడి గురించి ప్రస్తావన ఉంది గానీ, దాని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా పుస్తకాలున్నాయి గానీ, స్వయంగా అనుభూతి చెందిన వాళ్ళెవరున్నారు? స్వయంగా నిజంగానే ఎవరైనా దర్శించగలిగారా? దర్శించగలిగితే నాకు ఆ మార్గాన్ని చూపిస్తారా? నేను కూడా ఆ దైవ దర్శనం చేసుకోగలనా? అని చెప్పేసి ఎప్పుడూ ఆయనకి ఆ తపన లోపలుంటూ దాని గురించి తెలుసుకునేవారన్నమాట. కానీ ఆ దైవ దర్శనం గురించి చెప్పలేదు గానీ, దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం గురించి, ధ్యానంలో కొన్ని మెళకువల గురించి ఆయనకి నేర్పించినప్పుడు, ఆయన మరింత పద్ధతిగా మెడిటేషన్ చేయడం అనేది మొదలుపెట్టారన్నమాట. అయితే ఆయన కళాశాలలో ఒకోసారి ప్రిన్సిపల్ గారొచ్చి ఒక లెసన్ చెప్పారన్నమాట. విలియం హస్టీ ఆయన ప్రిన్సిపల్ గారి పేరు. ఆయనొచ్చి ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆయన పారవస్యం గురించి వివరిస్తూ, ఈ పారవస్యాన్ని నేనెలా ఎగ్జాంపుల్‌గా చెప్పాలి మీకు అని దక్షిణేశ్వరంలోని కాళీ మందిరంలో ఉన్న రామకృష్ణుల వారిని ఎప్పుడైనా చూసారా? చూస్తే ఆయన చూసినప్పుడు మీకప్పుడసల పారవస్యం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆయన ఆ పారవస్య స్థితిలో ఉంటుంటారు అని చెప్పారట. అలా మొదటిసారిగా రామకృష్ణ పరమహంస గారి గురించి వివేకానందుల వారు విన్నారనమాట. అలాగే రామకృష్ణ పరమహంస గారిని మన నరేంద్రుల యొక్క బంధువులు రామచంద్ర దత్త అని ఒకాయనున్నారు. ఆయన ఇంటికి ఆహ్వానించారట. ఎప్పుడైనా ఎవరైనా ఆహ్వానించినప్పుడు ఒక్కొక్కసారి అలా వెళ్తూ ఉండేవారనమాట రామకృష్ణ పరమహంస గారు. ఆయన ఇంటికొచ్చినప్పుడు భజనలు అవన్నీ జరిగేవి. "నువ్వు చాలా బాగా పాడతావు కదా! రా గురువుగారొస్తున్నారు. నువ్వు పాడిది గాని" అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే ఇంక సరే అని వెళ్లి అక్కడ ఒక పాట పాడారు. ఇంక వచ్చినప్పటి నుంచి రామకృష్ణ పరమహంస గారు ఆ వివేకానందుడినే చూస్తూ, ఆ నరేంద్ర వంకే చూస్తూ ఉండేవారనమాట. అలా చూసి అప్పుడు దగ్గరికి పిలిచి, "నువ్వు ఒకసారి రా, అక్కడికి రా, అక్కడికి కాళీ మందిరానికి రా" అని చెప్పేసి "దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న కాళీ మందిరానికి రా, నన్ను కలువు" అని చెప్పారనమాట. ఈయనేంటి ఇలా ఉన్నాడు, పిచ్చివాడిలా ఉన్నాడేంటి, నన్నే చూస్తాడు, పిలుస్తాడు. అయినా ఆయన నాకెలా హెల్ప్ చేయగలుగుతాడు? ఈయన చదువుకోలేదు కదా! ఆ చదువుకోనాయన నన్నెలా గైడ్ చేయగలుగుతారు అని అనుకున్నారనమాట. కానీ "నువ్వు వస్తావు, నాకు తెలుసు నువ్వొస్తావులే" అని చెప్పేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అలాగే కొన్ని నెలల తర్వాత రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి దక్షిణేశ్వరం ఆయన వెళ్ళడం జరిగిందనమాటండి. వెళ్ళగానే ఆయన్ని చూసి ఎంతగానో ఆనందించారట. ఆనందించి ఆయన చేతులు పట్టుకుని పక్కన ఉన్న వసారాలోకి విడిగా తీసుకెళ్ళిపోయి, "నీకు రోజు రాత్రి పడుకోబోయే ముందు జ్యోతి కనిపిస్తుంది గదా!" అని అడిగారట. అది విని ఈయనకి ఆశ్చర్యం. నాకు పడుకోబోయే ముందు జ్యోతి కనిపిస్తదని ఈయనకెలా తెలుసు? అని చెప్పి అనుకున్నారంట. నువ్వు అప్పుడింకసల కన్నీళ్లతో "నువ్వెందుకు నాయనా ఇంత లేట్‌గా వచ్చావు? ఇంకా ముందే నా దగ్గరికి రావచ్చు కదా! పోన్లే ఇప్పటికైనా వచ్చావు" అని చెప్పేసి లోపలికెళ్ళి గబగబా తీసుకొచ్చి స్వీట్ తినిపించి, ఇవన్నీ చేస్తుంటే ఈయనకి ఉక్కిరిబిక్కిరైపోతున్నారనమాట. ఎందుకు ఈయన ఇంతలా చేస్తున్నారు? ఎందుకు ఈయనింత ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారు నా మీద అని చెప్పేసి మళ్ళీ కంగారు పడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తావులే నువ్వు అని చెప్పి పంపిస్తారనమాట. అలా చెప్పినట్టే మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ దక్షిణేశ్వరం దగ్గర రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే అప్పుడు ఆయన్ని అడుగుతారనమాట. అసలా నాకు జ్యోతి కనిపించినట్టుగా ఈయనకెలా తెలుసు? ఎలా తెలిసుంటది? ఆ విషయం నేనెవ్వరికీ ఎప్పుడు చెప్పలేదు కదా! ఎప్పుడో ఒక స్నేహితుడితో తప్ప ఎవరితో చెప్పలేదు. ఈయనకెలా తెలిసుంటది?
అయితే ఈయన చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నారు. అటే సమయంలో మళ్ళీ ఒక మైమరిచిన తన్మయత్వ స్థితిలో ఉన్నట్టు, ఒక రకమైన నాకైతే సగం పిచ్చిగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఏంటి నేనేం చెయ్యాలనే ఒక మీమాంసలో ఉండిపోయారనమాట. ఉండిపోయి తిరిగి ఆఖరికి వెళ్లారనమాట. వెళ్తే అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చూసి "ఒక పాట పాడు నరేంద్ర" అని అడిగారట. అప్పుడు ఎంత చక్కని పాట పాడారంటే, ఆ పాట అర్థం ఏంటంటే, "ఓ మనసా నీ నిజ స్థానానికి వెళ్ళు. మారువేషాలేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతున్నావెందుకు? నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. నీ నిజ స్థానానికి వెళ్ళు" అనే అర్థమొచ్చే ఒక అద్భుతమైన పాట పాడారంట. ఆ పాట పాడిన తర్వాత ఆయన ఆహా! చాలా బావుందని మెచ్చుకున్న తర్వాత నరేంద్రుడు అడిగారట. "మీకు భగవంతుడిని చూసారా మీరు?" అని చెప్తే, "ఆ! చూసానే. చూడడమే కాదు నిన్నెలా చూస్తున్నానో అంత ప్రత్యక్షంగా చూసాను. నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగా మాట్లాడతాను" అని చెప్పారట. ఆయన అలా చెప్పంగానే ఇంకా అంతవరకు ఎంతో మందిని అడిగారు గానీ, ఎవ్వరు ఇలాంటి సమాధానం చెప్పలేదనమాట నరేంద్రుల వారికి. రామకృష్ణ పరమహంస గారు అలా చెప్పగానే ఆయనకి చాలా ఆనందం వేసిందంట. అయితే నాకు దైవ దర్శనం కావాలి. నేను మాట్లాడగలనా? నాకు నేర్పిస్తారా? నాకు అవకాశం ఇస్తారా? నేను దైవాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను అనంగానే, అప్పుడు ఆయన కుడి కాలుతో అలా తాకారట. ఆయన ఒడిలో తాకారట. కుడి కాలులో ఎప్పుడైతే తాకారో ఒక్కసారిగా ఒక తన్మయత్వ స్థితికెళ్ళిపోయి, ఒక సమాధి అనుభవం కలిగి చాలా చాలా బ్లిస్‌ఫుల్ స్టేటు, ఒక హయ్యర్ స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్‌లోకి, మిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌లోకెళ్ళిపోయారనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఛాతీ మీద ఇట్లా పాముతూ చాలు చాలు ఈ రోజుకి ఇది చాలులే ఇంకా. మళ్ళీ మరొక్కసారి అని చెప్పి బయటికి తీసుకొచ్చారట. ఆ ఎక్స్‌పీరియన్స్ తర్వాత వివేకానందుల వారికి అసల మతి పోయినట్టయిపోయింది. ఏంటి ఈయన నన్నేమన్నా సమ్మోహనంలోకి తీసుకెళ్ళిపోయాడా? నన్నేమన్నా హిప్నటైజ్ చేసాడా? మళ్ళీ హిప్నటైజ్ చేయాలంటే మానసికంగా కొంచెమన్నా ఆళ్ళకి సరెండర్ అయిపోవాలి. నేనలా సరెండర్ అవ్వలేదే. బలహీనమైన స్థితిలో కూడా లేనే. మానసికంగా బలహీనంగా లేదు. నేను సరెండర్ అవ్వలేదు. అలాంటప్పుడు ఎలా చేయగలుగుతారు? ఆయనకి నాకు జ్యోతి కనిపిస్తదని ఎలా తెలుసు? ఈ అనుభవం ఏంటి? అని మొత్తం అదంతా ఆయనకి ఒక లోపల మదనం అనేది మొదలైపోయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలలకి వస్తారనమాట. వచ్చిన తర్వాత అలాగా ఎంతో ఈ గురు శిష్యుల అనుబంధం ఎంత గమ్మత్తుగా, ఎంత బావుంటుందో ఆయన స్టోరీలు, వాళ్ళ సంభాషణలు. ఈయనకి ఎన్నో అనుమానాలనమాట. మీరు కాళికాదేవి అంటే అబద్ధం. కాళికాదేవి అనే ఆవిడ లేరు. అసలు ఆ రూపం ఏంటి? అదేంటి? అలా దేవతలు అలా ఉంటారా? అని ఎన్నో అడిగేవారనమాట. అడిగితే ఒకసారి రామకృష్ణుల వారు తిట్టేసారట. "దూతుడా నువ్వు కాళికామాతను దూషిస్తావా? వెళ్ళిపో" అని జెప్పేసి. వెళ్ళిపో అంటే పక్కకెళ్ళిపోయి మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ వచ్చేసారట. వస్తే "మరి నేను తిట్టాను కదా! ఎందుకొచ్చావంటే, మీరు ఎంత తిట్టినా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను" అని చెప్పారట. అలాగా ఎన్నో ఆయనకి ఎన్నెన్నో అనుమానాలనమాటండి. ఆ విగ్రహారాధన మీద గాని, ఆ దేవ స్వరూపాల మీద గాని, ఆ బ్రహ్మ సమాజంలోకి వెళ్ళిన ఇంప్రెషన్సు ఆయన చదువుకున్న ఫిలాసఫీలు ఇయన్నీ ఆయన బుర్రలో గట్టిగా ఉన్నాయన్నమాట. అయినా సరే ఆయన రామకృష్ణ పరమహంస గారు ఎక్కువగా వాదించకుండా ఒక్కొక్కటి ఆయనకి అనుభవాన్నిస్తూ, అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకునేలాగా ఆయన్ని టీచ్ చేస్తూ, అలాగే ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారట. అందరూ నువ్వు ఒక శతదళ కమలాలున్నాయి. అలాగే పంచదళ కమలాలు ఉన్నాయి. ఒక 10 రేకుల కమలాలున్నాయి. కానీ నరేంద్రుడు సహస్రదళ కమలం అని చెప్పేవారట. అప్పుడే వరలోంచి తీసిన కత్తి లాంటి వాడు నరేంద్రుడు అని చెప్పేవారట. ఆయన్నంతలా పొగుడుతూ ఉంటే మిగిలిన శిష్యులు అదే అసూయపడుతుంటే, "ఎందుకు గురువుగారు నన్ను పొగుడుతారు? మీరలా పొగడకండి" అంటే, "నేనెక్కడ పొగిడాను? నాకు కాళీమాత ఏం చెప్పిందో అదే చెప్పాను" అనేవారట. సో, అలాగా ఆళ్ళ ఇద్దరి శిష్యుల యొక్క బంధం చాలా గాఢంగా, చాలా గమ్మత్తుగా ఉండేదనమాటండి. కానీ రామకృష్ణులుగా వారిని కలిసిన తర్వాత నరేంద్ర వారు ఆహ్, కేవలం 5 సంవత్సరాలే రామకృష్ణుల వారు జీవించున్నారనమాట. తర్వాత ఆయన చనిపోయారు. అయితే చనిపోయే ముందు ఆహ్, చాలా టెస్టింగ్ టైమ్ అనమాటండి. మన రామకృష్ణ పరమహంస గారు చనిపోయే ముందు నరేంద్రుల వారికి వాళ్ళ తండ్రి గారు చనిపోతారు. తండ్రి గారు చనిపోతే ఆయన సంపన్న కుటుంబం అయినప్పటికీ కూడా ఆళ్ళ తండ్రి గారు మంచితనంగా ఉండడం వల్ల చాలా మంది ఆయన పేరుతో అప్పులు చేసేయడం వల్ల, అవన్నీ ఈయన కట్టవలసి రావడం వల్ల, సొంత ఇల్లు కూడా వదిలేసుకొని మొత్తం ఆస్తులంతా వెళ్ళిపోయి, తినడానికి తిండి కూడా లేని ఆ పరిస్థితిలోకొచ్చేస్తారు. మరి నరేంద్రుల వారి పెద్ద కొడుకనమాట. చాలా చాలా సమయాన్ని, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తారనమాట. బయటికెళ్తే ఫ్రెండ్స్ భోంచేయమని అడిగితే, నా ఇంట్లో వాళ్ళు భోంచేయకపోతే ఉంటే నేనెలా చేయగలనని చేసేవారు కాదట. ఇంటికొచ్చేసరికి వాళ్ళేదన్నా కొంచెం ఫుడ్ ఉంచితే, నేను బయట చేసొచ్చేసానులే తినండి అని చెప్పేసి, వాళ్ళకుండదని చెప్పేసి అది కూడా వాళ్ళకిచ్చేసేవారట.
చాలా సార్లు ఉద్యోగం కోసం వెతుకుతూ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయేవారు. అంత కటిక దారిద్ర్యంలో ఉండేవారనమాట. ఒక పక్క అలా ఉన్నప్పుడు ఒకసారి ఉన్నట్టుండి ఒక సమాధి స్థితిలోకెళ్ళిపోయి, అసలు నేనేం చేస్తున్నాను? ఈ సంసారం అంతా కాదు. నేను సన్యాసం తీసుకోవాలి. నా జీవిత లక్ష్యం వేరు అని ఒక రకమైన స్ఫురణ గట్టిగా కలిగిందనమాట. కలిగి అప్పుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికెళ్ళి, "నేను ఇలాగ అనిపిస్తుంది పరమహంస గారు. కానీ నేను తీసుకుబోయే ముందు నేనే పెద్ద కొడుకుని. తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. అమ్మ ఇంకా ఉన్నారు. ఎవరికీ ఆధారం లేదు. వాళ్ళకి మీకు కాళీమాత అంటే నమ్మకం కదా! కాళీమాత దగ్గరికెళ్ళి వాళ్ళకి తిండికి నోటు లేకుండా చూసుకోమని చెప్పి అడుగుతారా?" అని చెప్పి అడిగారనమాట. అడిగితే అప్పుడు రామకృష్ణ పరమహంస గారన్నారట, "నా గురించే నేను అడగను. నీ గురించి నేనెలా అడుగుతాను? నువ్వే ఎళ్లి అడుగు" అన్నారట. ఎప్పుడు ఆయన గుడికెళ్ళడము, ఆ విగ్రహాన్ని ముందు అడగడం ఇవన్నీ ఆయనకి తెలీదనమాట. అయితే ఇప్పుడొక పూజ అయింది. అయిపోయిన తర్వాత వెళ్లి అడిగితే మాత అనుగ్రహిస్తది ఎళ్ళు అని చెప్పేసి పంపించారంట. ఆ ఫస్ట్ టైము ఆయన వెళ్లి పూర్తి సరెండర్ స్టేట్‌లో, ఆ సమాధి స్థితిలో, జీవిత లక్ష్యానికి అలైన్ అయ్యే సంకల్పంతో ఆయన వెళ్ళినప్పుడు సాక్షాత్ కాళీమాత దర్శనం ఆయనకయిందట. అయితే ఆ మాతను అలా చూడంగానే ఆయన ఎందుకొచ్చారో అదంతా మర్చిపోయి నాకు సద్బుద్ధిని ప్రసాదించు మాత అని అడిగితే, తథాస్తు అన్నారట ఆవిడ. ఆయన బయటకొచ్చేస్తే, "అడిగావా మీ అమ్మగారి గురించంటే?" "అయ్యో! మర్చిపోయాను గురువుగారు అడగలేదంటే." "భలేవాడివి ఎళ్ళు వెళ్ళు మళ్ళీ అడుగని" మళ్ళీ పంపించారట. మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఆవిడని చూసి మళ్ళీ మైమరిచిపోయి, "నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి" అని మళ్ళీ వచ్చేసారట. మళ్ళీ అడిగావా అని అడిగితే, "లేదు గురువుగారంటే" "ఎక్కడ దొరికావు అడగవేంటి ఎళ్ళు మళ్ళీ వెళ్ళు" అని మళ్ళీ పంపిస్తే అప్పుడాయన అనుకున్నారంట. సాక్షాత్తు కాళీమాతే వచ్చి నా ముందు కనిపిస్తే నేనడిగేది తిండి గురించి, బట్ట గురించి అడుగుతానా? అంతకంటే ఇంకా ఏమన్నా ఉంటదా? అని చెప్పేసి నాకు ఏమీ వద్దు మాత. నాకు ఆ సద్బుద్ధి, జ్ఞానమే చాలు అని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. నీ బేసిక్ అవసరాలకి, తిండికి, బేసిక్ అవసరాలకి ఎప్పుడూ కూడా నీ కుటుంబానికి ఏ లోటు ఉండదు. నేను మాటిస్తున్నాను అని చెప్పి. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు వివేకానందుల వారికి మాటిస్తారనమాట. కానీ నువ్వు సన్యాసం తీసుకోవాలి గానీ, నేనున్నప్పుడు వద్దులే. నేను వెళ్ళిపోయాక అప్పుడు తీసుకుంది గాని అని చెప్పి అన్నారనమాట. అయితే రామకృష్ణ పరమహంస గారికి ఒంట్లో బాగోనప్పుడు నరేంద్రుల వారు వెళ్లి సేవ చేస్తూ ఉండేవారు. అలా సేవ చేసినప్పుడు నాకు మహాసమాధి అనుభూతి కావాలి. మీరు మహాసమాధి అనుభూతి ఇవ్వండి అంటే, ఇస్తానులే అంటే అడిగారట. నాకివ్వకుండా మీరు చనిపోతే అప్పుడు నా గతేంటి? మీరు చనిపోయేలాగా నాకివ్వండి అని చెప్తే, ఆఖరికి ఒక్కసారి ఆయన అలా తల మీద తడితే ఒక సమాధి స్థితిలోకెళ్ళిపోయి 2 రోజుల పాటు ఉండిపోయారట. తర్వాత మెల్లగా ఛాతీ మీద తడుతూ రామకృష్ణ పరమహంస గారు తీసుకొచ్చి, "ఇంక చాలు. నువ్వు మరొకసారి ఈ స్థితిలోకెళ్ళావంటే నీ జీవిత కార్యక్రమం ఉంది. అది చెయ్యలేవు నువ్వు. నువ్వు నువ్వు అది చెయ్యకుండా మొత్తం నీ ఆత్మ అనేది పైకెళ్ళిపోతుంది. నీకున్న ఉన్నతమైన స్థితిలో ఈ అనుభూతి ఇప్పుడు కలగకూడదు. కలిగితే నువ్వు భూమి మీదకి ఎందుకొచ్చావో ఆ పని చేయలేవు. నువ్వు అసెండ్ అయిపోతావు. కాబట్టి ఈ అనుభవానికి నేను తాళం వేస్తున్నాను. తర్వాత నీ అంతట నువ్వే పొందుతావు. కానీ ఇప్పుడు కాదు" అని చెప్పేసి అంటారనమాట. అలాగయిన తర్వాత ఆహ్, గురువుగారింకా మరణిస్తారు. ఆయన గొంతు క్యాన్సర్‌తో అది మరణిస్తారు. మరణించే ముందు ఏం చేస్తారంటే, నరేంద్రుల వారిని పిలిచి, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తారనమాట. అలాగే చూసి అలా చూడడం ద్వారా ఇంకా ఆయన తట్టుకోలేక నరేంద్ర గారు ఒక రకమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత అలా చూసి కొంతసేపటికి ఆయన చెప్తారట. "నేను నాకున్నదంతా నీకిచ్చేసి నేను బికారినయిపోయాను. నేను చనిపోబోయే ముందు నా సర్వశక్తియుక్తులు నీకిచ్చేశాను" అని చెప్పారనమాట. అవన్నీ ఇచ్చే ముందు ఎన్నో పరీక్షలు పెడతారనమాటండి. నరేంద్రుల వారు పేదరికంలో ఉన్నప్పుడు ఎంతోమందొచ్చి వివాహం చేసుకుంటాము, డబ్బులిస్తాము అని చెప్పేసి, వేరే ఉద్యోగాలు చూపించి, అలా రకరకాల ప్రలోభాలకి, ఆయన డబ్బు ప్రలోభానికి, కన్య ప్రలోభానికి, అలా రకరకాల ప్రలోభాలకు ఓసారి రామకృష్ణుల వారే పిలిచి, "నీకు తెలుసా నాకు కాళీమాత బోలెడన్ని సిద్ధులిచ్చింది. ఆ సిద్ధులు నేనేం చేసుకుంటాను నీకిచ్చేస్తాను" అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు నరేంద్రుల వారు అడుగుతారంట. "ఆ సిద్ధుల వల్ల దైవ దర్శనం కలుగుతుందా గురువుగారు" అని. సిద్ధుల వల్ల దైవ దర్శనం కలగదు. నీకు ప్రాపంచికంగా ఉపయోగపడతదంటే, అయితే నాకు ఆ సిద్ధులేం వద్దండి. దైవ దర్శనానికి ఉపయోగపడిన సిద్ధులు నేను మాత్రం ఏం చేసుకుంటాను. నాకేమీ ప్రాపంచిక సుఖాలక్కర్లేదు. వద్దని చెప్తాననమాట. అలా ఎన్నో పరీక్షలకు నెగ్గిన తర్వాత తర్వాత రామకృష్ణుల వారు మొత్తం తన శక్తియుక్తులన్నిటిని ధారబోసి, "నువ్వు నా నా శక్తి ద్వారా ఎన్నెన్నో గొప్ప పనులు సాధిస్తావు" అని చెప్పి చనిపోతారనమాట.
రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత ఆ చితాభస్మాన్ని తీసుకొని రామకృష్ణుల వారు ఆహ్, సన్యాసం ఇచ్చిన వాళ్ళందరూ కలిపి, అలాగే నరేంద్రుల వారు కూడా సన్యాసం తీసుకొని అప్పుడు అందరూ కలిపి ఒక చోట ఉంటారనమాటండి. అలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత భిక్షాటన చేస్తూ, తిరుగుతూ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1888 నుంచి 1893 వరకు మొత్తం దేశం అంతా తిరుగుతారు. రమణ మహర్షి గారిని కలుస్తారు. ఎక్కడెక్కడికో హిమాలయస్‌కి వెళ్తారు. ఎంతో మంది మహానుభావులు తిరుగుతారు. పేదరికం చూస్తారు. మనుషుల యొక్క కష్టాన్ని చూస్తారు. వాళ్ళకెలా సహాయం చేయాలి? ఏం చేయాలి? దేశం ఏ పరిస్థితుల్లో ఉంది? మన ఆధ్యాత్మికత పట్ల అపోహలెలాగున్నాయి? మన సంస్కృతిని ఎలాగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అందరూ. మొత్తం అవన్నీ కూడా చూస్తారనమాటండి. అలా చూసిన తర్వాత చికాగోలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ జరిగిందనమాటండి. అప్పుడు జరిగినప్పుడు 1893 సంవత్సరంలో జరిగినప్పుడు మొత్తం మీద ఈయన ప్రసంగించినప్పుడు ఈయన చేసిన పనులు అవన్నీ చూసి అక్కడికి తమిళనాడులో ఉన్న చాలా మంది ఫాలోవర్స్ అంతా కలిపి ఆ మనీని పూల్ చేసి ఒక బోట్‌లో ఒక షిప్‌లో మన నరేంద్ర గారిని వివేకానంద స్వామిని చికాగో పంపిస్తారనమాట. ఇంకక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఆ సమావేశాలనేవి వాయిదా పడతాయి. ఈలోగా అక్కడ ఉండడానికి డబ్బు సరిపోదు. అక్కడ ఎన్నో కష్టాలు మళ్ళీ పడుతూ, అక్కడ లైబ్రరీకెళ్తూ, ఆ లైబ్రరీలో ఉన్నవన్నీ చదువుతా ఉండేవారనమాట. మొత్తం ఆ గ్రంథాలన్నీ చదివేస్తే ఆ లైబ్రేరియనొచ్చి, "అసలేం చేస్తున్నావు నువ్వు? ఊరికే ఆ గ్రంథాలన్నీ తిరిగేసి అలా పెట్టేస్తున్నావు. తీసుకెళ్తున్నావు, మొన్నటి తెచ్చేస్తున్నావు, అక్కడే ఉంటున్నావు, కూర్చున్నావు, పెట్టేస్తున్నావు. అసలు నీకేమన్నా తెలుసా?" అంటే, "ఇప్పటి వరకు నేను చదివిన అన్ని పుస్తకాలు ముందు పెట్టి, ఇందులోంచి ఏదన్నా అడగండి" అని అడిగారట. అందులోంచి ఏదడిగినా సరే ఆ లైబ్రేరియన్ మొత్తం అన్నిటికి సమాధానాలు అనర్గళంగా చెప్పేసరికి, ఆ లైబ్రేరియన్ మరొకాయనకి ప్రస్తావించి ఈయన గురించి చెప్పి, మళ్ళీ ఆయన పిలిపించి వాళ్ళింట్లో ఉంచుకొని, మళ్ళా కాలేజీల్లో అది స్పీచ్‌లిప్పించి, అలా ఆ చికాగో సమావేశానికి ముందు నుంచి ఆయన ఎన్నో స్పీచ్‌లివ్వడము, ఎంతో మందికి ఆహ్, తత్వశాస్త్రాన్ని గురించి, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, సనాతన ధర్మంలో ఉన్న ఆ గొప్ప జ్ఞానాన్ని గురించి చెప్పారనమాట. ఆఖరికి ఆ చికాగోలో ఉన్న సర్వమత సమ్మేళనంలో సోదర సోదరీమణులారా అని చెప్పేసి ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టి, ఆయన ప్రసంగం అనేది అందరిని ఉర్రూతలూగించి మొత్తం స్టాండింగ్ ఓవేషన్ అనేది దొరికిందనమాట ఆయనకి. అందరూ నుంచుని ఆగకుండా చప్పట్లు కొట్టారాయన మాట్లాడినప్పుడు. మొత్తం అన్ని పత్రికల్లోనూ మన వివేకానంద గారి పేరు మారుమోగిపోయిందనమాటండి. ఎన్నో దేశాల నుంచి, యూరప్ నుంచి ఆయనకి పిలుపు రావడము. అంతకు ముందు వరకు హిందూ ధర్మం అంటే ఏమీ లేదేమో అనుకుని, మతాలు మార్చేసుకుని, తక్కువ చూపు చూసిన వాళ్ళందరూ కూడా ఆ పత్రికల్లో ఆ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు అర్థమైంది మాకు అని చెప్పేసి వాళ్ళందరూ ప్రచురించడము. అలా చాలా భారతదేశాన్ని ఒక శిఖరాగ్రం మీద ఎంతో బానిసత్వపు రోజులయిపోయిన తర్వాత, లో ప్రొఫైల్‌లోకెళ్ళిపోయిన తర్వాత, ఆత్మన్యూనతలోకెళ్ళిపోయిన తర్వాత, మొత్తం దేశాన్ని, ధర్మాన్ని తీసుకెళ్ళి, ఆ సంస్కృతిని తీసుకెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టిన వారే స్వామి వివేకానందల వారు. ఆయన 1897 వరకు కూడా అలా మొత్తం దేశాలన్నీ పర్యటించి 97లో మళ్ళీ తిరిగి ఇండియాకొచ్చి రామకృష్ణ మిషన్‌ని స్థాపించారు. స్థాపించిన తర్వాత ఇంకా అనాంతంగా ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నిరంతరంగా పని చేస్తూనే ఉన్నారు. ఎంతో మందికి ఎంతో ఉత్తేజాన్ని కలిగించి ఆఖరికి ఆయన 39వ ఏట ఆయన మరణించారు. 40 సంవత్సరాలు కూడా పూర్తిగా జీవించలేదు. ఆయన సాధించిన దానికి ఈ రోజుకి ఆయన్ని మనం తలుచుకుంటున్నాం అనమాటండి. ఆయన కోట్స్, ఆయన రచనలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయన్నమాట. అందులో ఒకటి 'కెరటం నా ఆదర్శం' లెగిసి పడుతుంది కాబట్టి కాదు, పడినా లెగుస్తుంది కాబట్టి అని చెప్తారనమాట. అలాగే ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో ఫలితం అంత తియ్యగా ఉంటుంది అని చెప్తారు. మందలో ఒక్కరిగా ఉండకు, వందలో ఒక్కరిగా ఉండు అని చెప్తారనమాట. అలాగే నీ వెనకేముంది, నీ ముందేముంది అదంతా అనవసరం. నీ లోపల ఏముంది, నీ మనసులో ఏముందనేది చాలా ముఖ్యం అని చెప్తారనమాట. అలాగే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడమే నువ్వు చేసే అత్యంత పెద్ద పొరపాటు జీవితంలో. ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు అని చెప్తారనమాట. పైకి లెగు. నీ లక్ష్యాన్ని ఆహ్, నువ్వు నిర్ణయించుకో. దాన్ని చేరే వరకు శ్రమించు. ముందుకు నడు అని చెప్తారనమాట. అలాగే బలమే జీవితం, బలహీనతే మరణం అని చెప్తారు. హృదయంలో ఆత్మవిశ్వాసం, మనస్సులో దృఢ సంకల్పం ఉంటే ఏదన్నా సాధించగలము. ఇనప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న యువతని 20 మందిని నాకిస్తే నేను మొత్తం వాళ్ళతో ఈ ప్రపంచాన్నే మార్చేయగలను అని చెప్పేవారనమాట.
మరి ఆయన రచనలు, ఆయన కోట్సు, ఆయన చేసిన వర్కు ఎన్నో సందర్భాలనమాటండి. ఆయన్ని అవమానించడానికి ఎంతోమంది ఎంతగానో ప్రయత్నించేవారనమాట. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం, మీ గంగ అంటే ఏమీ లేదు. గంగలో అంత ఉన్నదేం లేదు. విగ్రహాలంటే ఇది. మీ భారతదేశంలో ఆడోళ్ళు ఇలాగా, అలాగా అని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన్ని అవమానించడానికి, గిచ్చడానికి ట్రై చేసేవారు. అందరికీ కూడా ఆ సమాధానాలు ఎలా చెప్పేవారంటే, మళ్ళీ తిరిగి వాళ్ళు నోరెత్తుకోలేకుండా చేసేవారనమాట. ఎవరైనా సనాతన ధర్మాన్ని, శాస్త్రాలని తప్పు పడితే, "అసలా శాస్త్రం గురించి నీకేం తెలుసు చెప్పు" అని ప్రశ్నించేవారు. వాళ్ళు ఏ శాస్త్రంలో, ఏ మతంలో ఉన్నారో వాళ్ళ చరిత్రలు, వాళ్ళయన్నీ కూడా ఈయన తెలుసుకున్నారనమాట. తెలిసేసుకొని మొత్తం మీ చరిత్ర ఇది, మీ ధర్మంలో ఉన్నదిది, ఇదంతా ఇది. మీ ధర్మం గురించి నాకు తెలుసు. అది గొప్పదే. కానీ సనాతన ధర్మం అంత గొప్పది కాదు. సనాతన ధర్మంలో ఏముందో నీకు తెలుసా? అని అడిగేవారనమాట. ఒకసారి ఆయన ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే ఏం చేస్తారంటే, ఆయన పడుకున్నారు. పడుకుంటే పక్కనున్న వాళ్ళు ఆయన మీదున్న ఈర్ష్యతో ఆయన బూట్లు తీసుకెళ్ళి బయట పడేస్తారనమాట. ఆయన లెగిసి చూసుకుంటే ఆయన బూట్లుండవు. తిరిగి నడవాలి కదా! బూట్లు కావాలి కదా! అప్పుడేం చేస్తారంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కొంతసేపటికి ఆళ్ళు పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆళ్ళ కోట్ ఉంటది. ఆ కోట్ తీసి అవతల పారేస్తారనమాట. వాళ్ళు లెగిసిన తర్వాత లెగిసి, "హేయ్! నా కోట్ ఏమైంది చెప్పు" అంటే, "నీ కోటు నా బూట్లని ఎతుక్కుంటా వెళ్ళింది" అని చెప్పేవారట. అలాగా ఎంతోమంది ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానిద్దామని చూసినా, మత పెద్దలు, మత మార్పిడి చేసేవాళ్ళు వీళ్ళందరూ ఈయనకొచ్చే దాన్నంతా చూసి ఈర్ష్యతో ఎన్నో రకాల కుట్రలు పన్నేవారనమాట. వాళ్ళన్నిటిని కూడా తిప్పికొడుతూ, ఎన్నో రకాల కష్ట నష్టాలని, అవమానాలని ఎదుర్కొంటూ వాళ్ళందరికీ ఉత్తేజంగా తిరిగి మళ్ళీ చూడకుండా సమాధానాలు చెప్తూ తన ప్రయాణాన్ని కొనసాగించారనమాట. ఎంతోమంది విదేశీయులు ఆయనతో పాటు అమెరికా నుంచి వచ్చి బయలుదేరినప్పుడు, "మేము కూడా మీతో వచ్చేసి అక్కడ సన్యాసం తీసుకుంటాము" అని చెప్పినప్పుడు, ఎవరు ఇంకొకళ్ళ ధర్మాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మతం యొక్క సారం ఒకటే. దాని యొక్క అంతిమ లక్ష్యం ఒక్కటే. కాకపోతే అన్ని మతాల్ని గౌరవించాలి. నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అన్నిటిలో ఉన్న సత్యం ఒకటే అని గుర్తించి సాధన చేసి దైవాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఒకదానిలోంచి ఒకటి మారడం అనేది పరిష్కారం కాదు అని చెప్పారనమాట. సో, అది శ్రీ వివేకానందుల వారి గొప్పతనం. ఆయన ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలున్నాయి ఆయన జీవితంలో. ఆయన ఎదుర్కొన్న సంఘటనలు, ఆయన చెప్పిన సమాధానాలు అవన్నీ కూడా చాలా చాలా బావుంటాయన్నమాటండి. మీ దేశంలో అసలు లేడీస్ ఎవరు షేక్ హ్యాండే ఇవ్వరట కదా! అంటే బ్రిటిష్ దాంతో నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తావా? అంటే నేనివ్వనంటే మేమందరం కూడా మా లేడీస్‌ని మేము క్వీన్స్ లాగే చూస్తాం. అందుకే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వరు అని చెప్పారన్నమాట. అలా ఎంతో ఎంతో ఒకసారి ఏం చేశారంటే ఆయన ఒక బ్రిటిష్ ఆయన, అమెరికన్ ఆయన ఎవరో పిలిస్తే ఆయన స్పూన్‌తో, ఫోర్కులతో తింటున్నారు. మన వివేకానంద గారు చేత్తో తింటున్నారట. చేత్తో తింటుంటే ఆయన చూసి హేళనగా నవ్వి, "ఇప్పటికీ ఇంత నాగరికంగా అయిన తర్వాత కూడా నువ్వు చేత్తో తింటున్నావేంటి?" అని అడిగారట. అడిగితే ఆయన చెప్పారట. "నువ్వు తినే స్పూను, ఫోర్కులతో అంతకుముందు ఎంతోమంది తినుంటారు. కానీ నా చేత్తో ఎవరు తినలేదు. నేనే తిన్నాను" అని చెప్పారట. అలాగా ఆయన ప్రతిదానికి కూడా సూటిగా, వాడిగా, వేడిగా సమాధానాలు చెప్పేవారనమాట. సో, ఎంతో మహానుభావుడాయన. ఎంతో 39 సంవత్సరాల జీవితంలో ఎంత సాధించారో, ఎంత చదివారో, ఎంత తెలుసుకున్నారో లెక్కే లేదు. ఆ రామకృష్ణ పరమహంస గారి ఆ చైతన్యమంతా కలిపి ఆయనే నడిపించి, ఆయన యొక్క సమర్పణ భావము అవన్నీ కలిపి, ఆయన యొక్క తేజము కలిపి మొత్తం భారతదేశానికి, సనాతన ధర్మానికి ఎనలేని సేవ చేశారు. ఆయనే శ్రీ వివేకానందుల వారు. మరి మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జయ హో